తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు మౌలాలి అండి. ఏం చేస్తుంటారండి? నేను ఆటో డ్రైవర్ అండి. మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నారండి మీరు? నేను 10 సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నానండి. 10 సంవత్సరాల నుంచి. మరి ఆటోలోకి డబ్బులు వేస్తున్నారన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, మరి అవి పడ్డాయండి? నాకు 50,000 కూడా పడ్డాయండి. నాకు ప్రతి సంవత్సరం 10,000 కూడా 50,000 పడ్డాయి. మా ఆవిడేమో మిషన్ కుట్టిద్ది, మా అమ్మగారికి ఏమో చేయూత పెన్షన్ అన్నీ వస్తున్నాయండి. మా పిల్లల అమ్మఒడి కూడా అన్నీ వస్తున్నాయి. మరి ఈ 10,000 ఇచ్చేసి కేసులు రాసేసి ఎక్కడ పడితే అక్కడ 2,000, 3,000 కేసులు రాస్తున్నారంటున్నారు, అది ఎంతవరకు నిజమండి? అన్నీ అబద్ధం అండి, ఎవరు లేదు. జగన్ గారు వచ్చిన తర్వాత, ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కేసులు అనేది లేదు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు అయితే ముసుగుకి మొహాలకి గుడ్లు కట్టుకొని కెమెరా పెట్టి దొంగచాటికి ఫోటోలు తీసేవాళ్ళండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆటో కానీ కేసు అంటూ ఏమీ లేదండి. అసలు అన్నీ అబద్ధమే, చెప్పేవన్నీ కూడా ఇది కాదు. ఇదే మేము 10 సంవత్సరాలు ఆటో తోలుతున్నాం కదా. అసలు ఈ లోపల జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కిన నుంచి కూడా అలా ఒక కేసు అంటూ కూడా ఏమీ లేదండి. పోలీసులు కూడా చాలా సహకరిస్తున్నారు, చూసి చూడండి వాళ్ళు వదిలేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారండి ఈరోజు. మరి అందులో మళ్ళీ ఆటో వాళ్ళకి శుభవార్త చెప్పారండి. ఆయన ఈసారి ప్రమాద బీమా అని చెప్పేసి ఆటో వాళ్ళకి 10 లక్షలు బీమా చేశారండి. అది అసలు ఎలా అనిపిస్తుందండి మీకు? అసలు ఈ పాటికి కూడా అంత అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇలాంటి సీఎం మళ్ళీ మాకు సీఎం కావాల్సిందే. అసలు ఇంత 10 లక్షలు అనేది మామూలు విషయం కాదు. ఇదివరకు చంద్రబాబు 5 లక్షలు అన్నారు, అసలు 5 లక్షలు కూడా ఇవ్వలేదు. అసలు ఇది 10 లక్షలు అనేది జగన్ గారు చెప్పారు కాబట్టి కంపల్సరీ చేస్తారని మేము అనుకుంటారా? కంపల్సరీగా 100% పక్కా చేస్తారు. మరి ఆటోలో అందరూ అంటే చాలా చోట్ల మనం ఏంటంటే ఆటోలకి సీజన్ ఏమి ఉండదండి. ఏ సీజన్లో అయినా సరే ఒకేలాగా ఉంటూ ఉంటుంది. వర్షాకాలం అని, ఎండాకాలం అని, చలికాలం అని ఏమి ఉండదు. మరి అలాంటప్పుడు అసలు ఆటోలకు 10,000 వేయడం ఎందుకు అని కూడా మనం చాలా చోట్ల విన్నాం. అలాంటిది 10 లక్షలు చేశారు, మరి సంవత్సరానికి 10,000 ఇస్తా అంటున్నారంటే అసలు దీన్ని ఎలా చూడొచ్చండి? ఇప్పుడు టీడీపీ తీసుకున్న వాళ్ళు మరి టీడీపీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు 10,000 ఇస్తున్నారు, మన వెనక్కి ఇచ్చేయచ్చుగా. మరి వాళ్ళు ఎందుకని తీసుకొని వాడుకుంటున్నారు వాళ్ళు? అలాంటప్పుడు అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నాకు వద్దండి, నేను టీడీపీ ఉండి ఆ 10,000 జగన్కి ఇచ్చేయండి అని చెప్పాలిగా. మరి వాళ్ళు ఎందుకు వాడుకుంటున్నారు? మరి అలాంటప్పుడు అన్నీ అబద్ధమేనండి, అలాంటిది ఏమీ లేదండి. జగన్ గారు. మీ పిల్లలు ఉన్నారండి? నాకు 3 పిల్లలు అండి. మరి ఇప్పుడు అమ్మఒడి కూడా పెంచారండి, 17,000కి చేశారు. అసలు ఎలా అనిపిస్తుందండి? అమ్మఒడి అనేది అద్భుతమైన పథకం ప్రతి తల్లికి, అది అసలు ఎలా అనిపిస్తుందండి? మా అమ్మాయి మన 3 పిల్లలు అండి నేతా స్కూల్లో చదువుతారు. నేను నెక్స్ట్ ఇయర్ ఓరంటీలో వేద్దాం అనుకుంటున్నాను. ఈ ఇయర్ ఆ నేతా స్కూల్లో ఫీజులు తప్ప చదువు ఏమీ రావట్లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి ప్రైవేట్ స్కూల్స్ కూడా ఫీజులు తగ్గించేలాగా చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారండి. అసలు ఇప్పుడు తల్లిదండ్రులంతా హ్యాపీగా ఉంటారండి? ఇప్పుడు కంపల్సరీగా ఉంటారండి. నేను ఓరెంటల్లో వేద్దామని అనుకుంటున్నానండి. నేను మా పిల్లలు కూడా నేతా స్కూల్లో పొరపాటు కూడా చదువు కూడా రావట్లేదు, ఫీజులు కడుతున్నాం. ఈ 3 పిల్లలకి 80,000 కడుతున్నానండి. అసలు చదువు అనేది రావట్లేదు. ఈసారి తీసుకెళ్ళి ఓరెంటల్ వేద్దాం. గవర్నమెంట్ స్కూల్ అండి, గవర్నమెంట్ స్కూల్ అండి, పక్క చిచ్చి పక్కనే ఉంటుంది, దాంట్లో వేద్దాం అనుకుంటున్నాను నేను. నా 3 పిల్లలు కూడా దాంట్లో వేస్తారండి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఉంచానంటున్నారు, అయినా అమ్మఒడి వేశారండి? అమ్మఒడి పడ్డాయండి పక్క. మరి ఇప్పుడు ఈ స్కూల్ బాగుందండి? బ్రహ్మాండంగా ఉందండి, బ్రహ్మాండంగా ఉంది. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కూడా చదివిస్తున్నారండి పిల్లల్ని. బ్రహ్మాండంగా ఉంది. మరి అంతేకాకుండా ఇంకా అనేకమైన పథకాలండి, షాదీ తోఫా అని అవి కూడా పెంచారండి. ఇంకా కాపు నేస్తామని, ఈబీసీ నేస్తామని అన్ని సగానికి పెంచి మేనిఫెస్టోలో చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు. మరి పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఇవి సరిపోతాయా, ఇంకా పెంచాలంటారా? మేనిఫెస్టోలో ఇంకా పథకాలు పెంచాలంటారా? బ్రహ్మాండంగా ఇది సరిపోద్దండి. ఎందుకంటే చంద్రబాబు గారు చెప్తారు కానీ అసలు చేయరండి. జగన్ గారు చెప్పింది అలా పక్కాగా చేస్తారు. ఎందుకంటే ఇంకేం కావాలండి, ఇంకా జగన్ గారు ఇంత చేస్తాంటే ఇంకా. మరి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మరి బస్సు ఫ్రీగా ఇస్తామంటున్నారండి. మరి అప్పుడు ఆటో వాళ్ళకి ఏమైనా నష్టం ఉంటుందంటారా? ఎందుకు నష్టం లేదండి. ఇప్పుడు బస్సు 12,000 కట్టాలి నెలకి. ఇప్పుడు ఆటో లేకపోతే ఇంకా ఎక్కడ ఇది అవుతుందండి. నెలకి 12,000, ఓటికి 2 ఓట్లు వేసుకున్నా 12,000కి 24,000 ఓటింగ్ మొత్తం. ఆ ఫ్యామిలీ అందరినీ రోడ్డు మీద లాగినాడు ఫ్రీ బస్సు పెట్టి. ఇప్పుడు నెలకి 12,000 ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా ఇప్పుడు దొంగతనానికి వెళ్ళాలి. లేకపోతే అంత దూరం తీసుకొస్తున్నారు అనమాట ఆయన. ఫ్రీ బస్ అనేది వేస్ట్ అండి. అసలు ఫ్రీ బస్ అనేది మాకు వద్దండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు సరిపోతాయి, బ్రహ్మాండంగా సరిపోద్దండి, నెంబర్ 1గా. మరి ఈసారి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇంకా పెంచుతామన్న అవసరం లేదు మీకు? అసలు చంద్రబాబు మేము నమ్మమండి, పొరపాటు కూడా నమ్మం మేము. అసలు పొరపాటు మేము జగన్ గారికి ఓటారు. మా ఆసిఫ్ గారిని పక్కా గెలిపిస్తాము, మెజార్టీ ఫుల్ మెజార్టీ ఇస్తాము. అసలు మేము చంద్రబాబు గారిని ఇచ్చేయము.